వరకు సహించిన వారు మాత్రమే ఏమవుతారు, రక్షించబడతారు. ఎప్పుడైతే ప్రియుల ఈ సత్యాలన్నీ మనకు అర్థమవుతాయో మనకంటే బలాఢ్యులు పడిపోయే వారికి ఉండొచ్చు, మనల్ని నడిపించిన ఆత్మీయులు ప్రియులారా లోకములోనికి వెళ్ళిపోయిన వారికి ఉండొచ్చు. కానీ మనం ఎలా ఉండాలో తెలుసా? ఇవన్నీ ఆయన ముందుగానే రాసి ఉంచారు. పరిశుద్ధులలో పరిశుద్ధతను కనుగొనలేమంట. ప్రేమ చల్లారిపోతుంది, అక్రమము విస్తరిస్తుంది ప్రియులారా. ఏర్పరచబడిన వారిని కూడా ఇలా అపవాది మోసం చేస్తాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి మోసపరచబడిన వారిని మోసం మనం ఏం చేయకూడదు, బలహీనలు కాకూడదు. మోసపరచబడే వారు మోసపోతూ ఉంటారు కదా ప్రియులారా. లోకంలో కలిసిపోతూ ఉంటారు. సత్యం కలిగినటువంటి మనం ఎలా ఉండాలి? సత్యాన్ని పట్టుకొని ఆయన రాకడ పర్యంతము వరకు నమ్మకముగా ప్రియులారా మనం ఏం చేయాలి? అబద్ధమోలేదో స్వచ్ఛమైనదేదో గ్రహించుకుంటూ మన భక్తిని మనం కాపాడుకుంటూ దేవునికి ఇష్టలుగా ప్రియులుగా ఉండాలని